అనేక చారిత్రక ఘట్టాలకు 20వ శతాబ్దం సాక్షిభూతంగా నిలుస్తుంది. ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా 20వ శతాబ్దంలో సమాజాన్ని తమ ప్రజ్ఞాపాఠవాలతో, సేవా నిరతితో అత్యంత ప్రభావం చూపిన వారిలో మదర్ తెరీసా ముందు వరుసలో ఉంటారు. యుగోస్లేవియాలోని అల్బేనియాలో పుట్టి 18 సంవత్సరాల చిరుప్రాయంలోనే జాతి, మత, కుల, వర్ణ భేదాలను అధిగమించి సేవా దృక్పథంతో, విశ్వజనీన ప్రేమ భావనతో భారత పుణ్యభూమిలో అడిగిన ప్రేమమై మదర్ తెరీసా. ఆమె కలకత్తాలో స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ శాఖోపశాఖలుగా ఖండాంతరాలకు విస్తరిల్లి నిస్సహాయులకు సేవలందించడం గమనార్హం. సృష్టి ఆది నుంచి మనిషి ఎంతో దూరం ప్రయాణించాడు, కానీ మానవత మాత్రం అదే బాటలో, అదే సరళిలో సాగలేదు. దీనావస్థలో ఉన్న వారి పట్ల ఆమె కనబరిచే ప్రేమ, వాత్సల్యం అనన్య సామాన్యం. ప్రేమ పూరితమైన ఒక పలకరింపు కోసం, ఆదరాభిమానాల కోసం అర్రులు చాచే వారికి ఆమె ఒక అమ్మగా నిలిచారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రేమ, కరుణ, ఆప్యాయతను పుణికిపుచ్చుకొని మానవతకే మారుపేరుగా నిలిచారు మదర్ తెరీసా. మనం మన కోసం జీవించటం కంటే ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉందన్న సత్యాన్ని మదర్ సేవలు గుర్తు చేస్తాయి. మదర్ తెరీసా భారతీయ పౌరురాలు అయినందుకు జాతి గర్విస్తుంది. ఆమెను మన దేశంలో అత్యంత ఉన్నతమైన భారతరత్న పురస్కారంతో గౌరవించడం ద్వారా భారత జాతి తనను తానే సత్కరించుకుంది. సాటి మనిషికి సాయం చేయాలన్నదే ఆమె సందేశం. ఐహిక సుఖాలను త్యాగం చేసి మానవ సేవలో దేవుణ్ణి చూడగలిగిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. ప్రపంచమంతటా పేదరికంలో, ఆకలితో జీవిస్తూ అందులోనే మరణిస్తున్న అసంఖ్యాకుల కోసం నిత్యం ఆమె జరిపిన ప్రార్థనలు ఎందరికో ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు ప్రేరణ కలిగించాయి.